హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా డే ఇన్ మై లైఫ్ వీడియో అండి ఇది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటాం అనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి స్కూల్ ఉంది. అండ్ హన్సికకి స్కూల్ ఉంది. తనకైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దేవర్ష్‌కి అయితే ఎగ్జామ్ అయిపోయింది. తనకి హాలిడేస్ అనమాట. సో, హన్సికకి స్కూల్ ఉంది కాబట్టి ఈరోజు దేవర్ష్‌కి స్కూల్ లేదు కాబట్టి పెద్ద హడావిడి ఉండవు కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం లేట్‌గానే లేచాను. 6కి అయితే లేచాను. లేచి ఫస్ట్ అయితే ఒక కాఫీ తాగి ఆ తర్వాత పైన గార్డెన్‌కి అయితే వచ్చాననమాట. ఒక 5 మినిట్స్ అయితే ఇక్కడే రిలాక్స్ అవుతాను నేను. ఇంకా ఇక్కడ గార్డెన్‌లో ఈ పూలు, ఈ చెట్లు ఇవన్నీ చూసి తర్వాత అయితే ఇంక కిందకెళ్ళి పనులైతే స్టార్ట్ చేస్తాను. నేనింక కిందకొచ్చి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆ తర్వాత అయితే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్‌కి ఏంటంటే ఈరోజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. పిల్లలు యెస్టర్‌డే నైటే చెప్పారు, అమ్మ మార్నింగ్ అయితే టిఫిన్‌కి సేమియా ఉప్మా చేయమని చెప్పి. ఆ పిల్లలకి చాలా ఇష్టం సేమియా ఉప్మా అంటే. సో, అందుకని చెప్పి ఇక్కడ ఇంగా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. హన్సికకి బాక్స్ కూడా కట్టాలి కాబట్టి తనకైతే పన్నీర్ బిర్యానీ కావాలండి ఈరోజు. సో, అందుకనే ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంగా పన్నీర్ బిర్యానీ కూడా చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే ఇంకా హన్సికకైతే ఇంగా టిఫిన్ అయితే పెట్టి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ బిర్యానీ కూడా నేను చేసేసాను. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ బిర్యానీ కూడా చేసేసాను. చేసి తనకి బాక్స్ కూడా ఇంగా కట్టేసాను. హన్సిక అయితే ఇంక స్కూల్‌కి అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత అయితే దేవర్ష్‌కిను మా వారికి టిఫిన్ అయితే పెట్టేసి నేను కూడా టిఫిన్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడైతే కొత్తిమీర వేసాను. అది చాలా బాగా వచ్చినాయి. అది మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశాను తర్వాత. అలాగే ఇక్కడ ఒక చిన్న ములక్కాయ చెట్టు ఉందండి. ఒక 10 లీటర్ బకెట్‌లో పెట్టాననమాట. కానీ ములక్కాయలు అయితే బాగా వస్తున్నాయి. 2, 3 కాయలు వచ్చినాయి. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఈ కాయలైతే ఇంకా కోసేస్తాను. ఇంకా 2, 3 రోజులు ఉంచితే అది ముదిరిపోతాయి అని చెప్పి కాయలైతే కోసాను. మా ఊరైతే ఇలా ఉన్నాయండి. చాలా బాగుంటుంది మా ఊరు. ఇంకా ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. సో, అది కూడా ఇంకా కోసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా కిందకైతే వచ్చానండి. వచ్చి ఇంకా నా వర్క్ అయితే ఇంక ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంకా ఇల్లు ఊడిసి మాప్ పెట్టాలి. సో, ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి. మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నాను.
5:00 అయింది. కానీ ఎండ మాత్రం బాగా వేస్తుందండి. 5:00 అయినా ఒక 3:00 అలాగే అనిపిస్తుంది. సో, చెట్లకైతే ఇంగా నీళ్ళు పోస్తామని చెప్పి ఇంక పైకొచ్చి చెట్లకైతే నీళ్ళైతే పోస్తున్నాను. ఇంకా పువ్వులైతే కోసుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ అయితే దీపారాధన చేయడం కుదరలేదు. చాలా లేట్ అయిపోయింది. అందుకని ఇంక సాయంత్రం చేద్దామని చెప్పి ఇంకా పువ్వులైతే కోసుకుంటున్నానండి ఇక్కడ. పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలని అనుకున్నాను. అందుకని ఇంకా పాప్‌కార్న్ అయితే చేసి ఇచ్చాననమాట సింపుల్‌గా. దీపారాధన కూడా చేయాలి కాబట్టి టైం అయితే ఇక్కడ 6:30 అయిపోయింది. పిల్లలకైతే పాప్‌కార్న్ చేసి ఇచ్చేసి నేను దీపారాధన కూడా చేసేసానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.